ఆన హాయ్ బిగ్ బాస్ చూస్తుంటారు కదా, ఈ వీక్ ఎలా ఉంది, నిన్నటి కంటెంట్ ఎలా ఉంది? నిన్న నామినేషన్ జరిగిందన్న. అంటే లైక్ ఒక కోడ్ల పందాల్లాగా, ఒక ఎడ్ల పందాల్లాగా, ఒకరి మీద వీళ్ళు ఇట్టుకొట్టాలి, వీళ్ళ మీద వాళ్ళు ఇట్టుకొట్టాలి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని అయితే అరే చూస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది అన్న. ఒక పాయింట్ చెప్తాను నేను, సోనియా వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ నబిల్, ఏం ఫైట్ ఉంది భయ్యా. నిజంగా ఆ వీడియోస్ ప్రతి ఒక్క దిల్ ఖుష్ అవుతారన్న. నిజంగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి ఈ ఒక్క వీడియో చూడండి, నామినేషన్ వీడియో చూడండి. ఏం మంచిగా అంటే అక్కడ ఫుట్బాల్ ఆడారు భయ్య. సోనియా అయితే నబిల్ ఆడతారు భయ్య, ఫుట్బాల్ ఆడతాడు. మన ఇంకో అంతేందుకన్నా సోనియా వర్సెస్ నబిల్ ఏమంటారు అంటే, నబిల్ అంటమాట లైక్ ఏంటంటే నువ్వు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నావు, క్యాప్టెన్సీ సరిగా ఆడతలేవు, నీ పక్కన లైక్ ఒక రాజమాతలాగా ఫీల్ అయ్యి పక్కన బల్లాలు దేవు పక్కన బాహుబలిని పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అని అంటే మాట్లాడతారు. నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా కోడి వచ్చి మన చికెన్ షాప్ ముందు తోడగొడితే ఎట్లా ఉంటుంది అట్లా సోనియా వచ్చి నిజంగా నబిల్ ముందు షో చేస్తుంది. నబిల్ తన స్ట్రాటజీ ఏంది, తన గేమ్ ఏంది, మనం నబిల్ చూస్తే ప్రతిసారి అన్న ఒక రాహుల్ సిప్లిగంజ్, ఒక సోయేలు, ఒక బోలే ఈ రకంగా గేమ్ ఆడుతున్నాడు. నిజంగా ఏం ఆడుకున్నాడు భయ్య నబిల్ అయితే. ఫుట్బాల్ ఆడిన సోనియాతో చాలా బాగుంటుంది. యష్మి కూడా ఒక అమ్మాయి అయ్యుండి ఏమంతే ఇంతకుముందు 2 వీక్స్ చాలా నెగిటివ్ ఉంది తనకు, అవునాను కాదు. కానీ ఈ వీక్లో తను ఆడిన గేమ్ స్ట్రాటజీ కానీ చాలా చాలా సింపతి గెయిన్ అయింది. తన అరే ఈ అమ్మాయి గేమ్ ఉంటే బాగున్న ఫీలింగ్ అనేది నిజంగా ఎవరో చెప్తున్నా. ఈ నిన్న జరిగిన నామినేషన్ చాలా బాగుంది. యష్మి చాలా బాగుంది. పాయింట్ మాట్లాడదామన్నా. సో ఆదిత్య ఓం వచ్చి పృథ్వీ నామినేట్ ఇస్తాడు. పృథ్వీ నువ్వు బిగ్ బాస్లో చాలా పదాలు వాడుతున్నావు, అది ఎవరు నచ్చట్లేవు అని చెప్తాడు. తను యాక్సెప్ట్ చేస్తాడు, అక్కడ వదిలేస్తాయి. తర్వాత తను ఏమంటే సోనియాకి నామినేట్ ఇస్తాడు. సోనియా నువ్వు 2 వీక్స్ చాలా బాగా ఆడినా, తర్వాత గేమ్స్ ఆడతలేవు అని అంటాడు. అప్పుడు సోనియా అసలు ఎవరైనా నామినేట్ వేస్తే చాలు అంతే, వాళ్ళ మీద పడిపోయి ఏడవటాలు, తిట్టటాలు, అసలు వేరేలా ఛాన్స్ ఇవ్వటాలు మాట్లాడు సోనియా. సో అదే పక్కన ఎత్తంటే నబిల్ వచ్చి అంటారు అన్నమాట, నువ్వు చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నావు, అది పక్కన అదంతా ఒక ఎత్తంటే యష్మి కూడా చాలా పడుతుంది. సో వీళ్ళంతా ఒక ఎత్తే అనుకుంటా మన నాగమణికంట వచ్చి మాట్లాడాలి. నాగమణికంట పోయి మన ఏంటంటే మన పృథ్వీ నామినేట్ చేశాడు. పృథ్వీ నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, ఫిజికల్ చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నేను చాలా వీక్ ఉన్నా, సో నువ్వు ఉండడం వల్ల నేను క్యాప్టెన్స్ కాలేకపోతున్నాను అంటాడు. ఈ వ్యక్తి ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను. ఈయన ఏమంటారు ఫిజికల్గా వీక్ అని చెప్తాడు. తర్వాత నైనిక వచ్చి అంటారు, నైనిక ఏమంటారు నేను సార్ ఈ వీక్ ఎలిమినేట్ కావాల్సి ఉండే, నేను నీతో ఫ్రెండ్లీగా మాత్రం నువ్వు ఏమైనా అవును నేను పోతా, నేను డిమోటివేట్ చేసినాడు. మా ఎందుకు డిమోటివేట్ చేసినా అంటే నవ్వుకుంటా అంటే చూస్తున్న ప్రజలు చూస్తుంటారు ఈ మధ్య మంచి బాండింగ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నవ్వుతూ ఐలం చెప్తాడు. అలా తను పెళ్ళైంది, పిల్లలు పుట్టింది, మళ్ళీ ఇక్కడ లోపల వచ్చి పులియర్ కలుపుతాడు. ఇది ఏందో అంటే నాకు ఏం స్ట్రాటజీ వాడుతున్నా అర్థం కాదు. కొన్ని రోజులు ఏమో హక్కులు కావాలంటాడు, కొన్ని రోజులు పిల్లలు కావాలంటాడు, కొన్ని రోజులు ఏమో టైటిల్ కావాలంటాడు, ఏందో అర్థం కాదు. నిజం ఇప్పుడు మన నైనికేమో ఐ లవ్ చెప్తాడు. నిజంగా అంటే ఈయన ఎక్కడో పోవాల్సిన వ్యక్తి ఇక్కడికి వచ్చి అట్లా లైక్ బతుకు జట్టుకోమని పోవాల్సిన వ్యక్తిని అంటే కొంచెం అంటే కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కెమెరాలు లేకపోతే మొత్తం అంతా అక్కడ ఎక్సెస్ జరిగేటట్టు ఉందంటారా? 100% చెప్తాను. నిజం చెప్తా. నాగమణికంటే ఫ్రెండ్స్ తనకు ఎవరో తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ తక్కువ మంది తనకు వెల్ ప్రిపేర్డ్ కోచింగ్ ఇచ్చారు. తనకి అక్కడ 2 months కోచింగ్ ఇచ్చినట్టున్నారు. ఏం అవే స్ట్రాటజీలు అన్న. ఫస్ట్ వీక్ అదే స్ట్రాటజీ, సెకండ్ వీక్ అదే స్ట్రాటజీ, ఇవే స్ట్రాటజీ. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ట్రాటజీ వాడుతాను తను. అందుకని చెప్తాను. మన పృథ్వీకేమో వీక్ అని చెప్తాడు. యష్మి చెప్తేనేమో యష్మి ఏం చెప్తా అంటే నువ్వు వీక్ కాబట్టి నేను నామినేట్ చేస్తాను అంటే నేను ఎప్పుడు వీక్ అన్నా అంటాడు. ఈయననే వీక్ అని చెప్తే మళ్ళీ ఎక్కువ వీక్ అన్నా అంటాడు. అంతేందుకన్నా పాపం ఆదిత్య ఓము తను చాలా మోటివేట్ చేస్తామంట. అరే నువ్వు మంచి గేమ్ ఆడుతున్నారా, మంచి గేమ్ ఆడరా, సపోర్ట్ చేస్తుంటాడు. నిన్న నామినేషన్ ఏమంటాడు, యు ఆర్ లైక్ మై ఫాదర్, యూ బీయింగ్ లైక్ ఎ ఫాదర్ బట్ నాట్ లైక్ ఎ బొమ్మరిల్ ఫాదర్ అంట. అరే నీకు చెప్పుడు తప్పైన ఫీలింగ్ అంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే కూడా డిస్కరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో నిన్నైతే చాలా రసవంతంగా జరిగిందన్న ఫీలింగ్ వచ్చిందన్న. అంతేందుకన్నా మన ఈరోజు టాస్క్లో కూడా సీత ఆడింది భయ్య, ఏం మంచి గేమ్ ఆడిందంటే లైక్ అంటే తను క్యాప్టెన్ తన చీఫ్ అవ్వడం కోసం తనకు ఏడ్చింది, కింద పడ్డది, ఇది పడ్డది, ఎట్టకెళ్ళకైతే తను చీఫ్ గెలిచిందన్న. చీఫ్ అయిన తర్వాత ఎన్నుకోవాలంట. అలానే అందరిని ఎన్నుకుంటుంటే అందరూ కూడా సీత టీంలోకి వస్తామంట. అంత మంచి లీడర్ మంచిగా ఉంటే కదా ప్రజలందరూ వాళ్ళ దగ్గరికి పోతారు. కాబట్టి సీత బాగుంది కాబట్టి ప్రజలందరూ తన దగ్గరికి వస్తారు. ఓన్లీ నిఖిల్ దగ్గరికి సోనియా, పృథ్వీ తప్ప ఎవరు అనమాట. అంతా మంచిది. ఈరోజు ప్రోమో ఉంటుండ అన్న. ఇలా ప్రోమోలు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయని చెప్పారు అనమాట. సో వైల్డ్ కార్డ్ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. సో వాళ్ళని వాళ్ళు వచ్చే ఛాన్స్ మీద ఎవరైనా పోగొట్టుకునే ఛాన్స్ మీద అంటే అలాగే నాగమణికి ఎగ్జాక్ట్ అవుతాడు. వీడియో పెద్ద ప్లేయర్ అన్నట్టుగా ఐఎమ్ రెడీ మన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వీడు నిజం పోరాడతారేమో అనుకుంటాడు. మా నిఖిల్ నూకితే అవుతాడు అంటాడు. వీడు ఏమంటే ఎగ్జాక్ట్ అయిపోతాడు, మీకు లేస్తాడు. ఐఎమ్ రెడీ టు ఫైట్ అంటాడు. ఆయన లోపల ఏమంటారు కదా సింహ అంటాడు కదా, లోపల ఏం లేదు డొల్లా, లోపల అందరికి ఏం లేదు కానీ వెళ్ళాడతాడు. పైన పాట లోన పాట లాగా ఎత్త వెళ్ళాడతారు. కానీ సో ఈసారి అయితే చూద్దామన్న. నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మన దీప్తి సునాయన్ అంటున్నారు, లైక్ మన ముక్కు అవినాష్ అంటారు, శుభ శెట్టి అంటారు. సో ఈ రకంగా జరిగే ఛాన్స్ ఉంది. అంటే నిన్న చీఫ్ అయ్యారు, మన ఏమంటారు చీఫ్ గురించి నిన్న టాస్క్ కూడా జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన సీత చీఫ్గా అయింది. ఇప్పుడు ఆ సీత చీఫ్ క్లాన్లోకి నిఖిల్లో ఉన్నటువంటి క్లాన్ మెంబర్సే ఇందులోకి వెళ్తున్నారు. దీనిలో మీరేమనుకుంటున్నారు?
చెప్పిన నిఖిల్కి ముగ్గురే టీమ్స్ ముగ్గురే ఉన్నారు. ఒక విష్ణుప్రియ ఉంది, ఒకటి మన పృథ్వీ ఉన్నాడు. సో ఈరోజు ప్రోమో అయితే ఈ ముగ్గురే జాయిన్ అయ్యారు. సో ఇంకా రేపు ఎల్లుండి లోపు మేబీ అయితే జాయిన్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సీత టీంలో దయచేసి విష్ణుప్రియ విష్ణుప్రియ చాలా బాగుంటుంది, నబిల్ బాగా ఆడుతుంది, నైనిక బాగా ఆడుతుంది. వీళ్ళ టీంలో యష్మి ఉంటే మాత్రం మస్తు ఫైట్ ఉంటుంది అన్న. కానీ యష్మి మన నిఖిల్ టీం పోతే చెప్పలేం కానీ. సో నా రిక్వెస్ట్ ఎంత బిగ్ బాస్ గారు దయచేసి యష్మిని మన సీత టీంలో ఉంచాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు సీత టీంలోకి వీళ్ళంతా వీళ్ళే వెళ్ళారు కదా, మన విష్ణు కానీ నైనిక కానీ వీళ్ళందరూ వెళ్ళారు కదా, వెళ్ళడానికి కారణాలు ఏంటి అంటారు? చెప్తున్నా కదా, నువ్వు మంచి కెప్టెన్స్ ఉంటే ప్రజలు నీ దగ్గర రావాలని కోరుకుంటారు. సో సీత చాలా మంచి గేమ్ ఆడుతుంది. లాస్ట్ టైం కూడా రెడ్ గుడ్ వచ్చినప్పుడు సీత చాలా బాగుంది. యాక్చువల్గా ఆ రోజు ఆ గుడ్ చేయాల్సింది కూడా సీతకే, తను ఆ రోజు చీఫ్ కావాల్సింది. కానీ కావాలని నిజంగా తనకి ఇవ్వకపోవడం వల్ల తను చీఫ్ కాలేకపోయింది. కానీ ఏమంటారు ఏం చేసి చెప్పండి అన్న. నిజంగా ఇప్పుడు చూడన్న చాలా మంది కూడా క్లయింట్స్ కూడా నిఖిల్ టీం ఎందుకు ఓట్లే అంటే నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుతున్నాడు. ఒకటి ఉందన్న, ఉప్పు కప్పు రంబు నిఖిల్ సోనియా చుట్టూ తిరుగుతుండు. ఎంత చెప్పిన మానకుండా విశ్వదాభి రామ నిఖిల్ సోనియా వదిలేస్తే మంచిదిరా మామ అన్న ఫీలింగ్ అని చూడన్న. అందరూ సోనియా మన నిఖిల్ టీంలో పోతారు కానీ ఎవరు కూడా అందరూ కూడా సీతా టీంలో పోతారు కానీ ఎవరు కూడా నిఖిల్ టీం పోవట్లేదు. ఎందుకంటే వాళ్ళతో ర్యాంప్ విశ్వప్రియ క్లియర్ అయిపోయింది. సో నేను ఈ టీంలో పనిచేసిన ఆల్రెడీ, కానీ నాకు రికగ్నైజేషన్ లేదు. ఇంకోరు ఏమంటారు నీ టీంలో పనిచేసి కూడా నన్ను ఎంకరేజ్ చేయలేరు. సో ఇదంతా ఒక ఓన్లీ లోపల జరుగుతున్న ఏమంటారు లోపల జరుగుతున్న యుద్ధం లాగా ఉంది. సో ఈ టీం ఉన్నదని కోరుకోవట్లేదు కాబట్టి మన నిఖిల్ టీంలో ఎవరు కోరుకోవట్లేదు. అంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే నైస్ క్వశ్చన్ అన్న. ఈ వీక్లో అనుకుంటున్నా సోనియాకి అయితే ఓటింగ్ పడట్లేదు. సోనియా వర్సెస్ పృథ్వీ ఛాన్స్ పడే ఇద్దరు ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నబిల్కి అయితే ఫస్ట్ మంచి ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో తనే ఉన్నాడు, సెకండ్ నాగమణి కట్ట ఉన్నాడు. సో నాకు తెలిసి నబిల్కి నాగమణి కట్ట డోకలేదు. పోతే అయితే మాత్రం మన పృథ్వీ లేదా సోనియా పోయే ఛాన్స్ ఉందన్న. ఓకే, ఈ వీక్ ఎవరైనా గేమ్ మార్చుకోవాలంటే ఎవరికి చెప్తారు? నేను ప్రతి వీక్ చెప్తున్నా, దయచేసి నాగమణి కంటే ప్రతి ఒక్క వీక్ ఒక గేమ్ ఆడుతున్నాడు. దయచేసి ఒకటే స్ట్రాటజీ వాడయ్యా సామి. ఎప్పుడు చూసినా డేలో ఒకసారి పిల్లలు కావాలంటే, ఒకసారి పిల్లం కావాలంటావు, ఒకసారి కప్పు కావాలంటావు, ఒకసారి హగ్గులు కావాలంటావు, కిసులు కావాలంటావు. ఇప్పుడేమో దయచేసి నువ్వు గేమ్ ప్రతి వీక్ ఒకటే రకంగా గేమ్ ఆడాలని కోరుకుంటున్నాను. ఓకే.